అండ్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఊటీ వస్తే డెఫినెట్గా ట్రై చేయాల్సిన ఫుడ్ ఐటమ్స్ చూపిస్తాను అనమాట. ఈ 11 degrees క్లైమేట్లో అండ్ వేడి సూప్ని ట్రై చేద్దాం. అండ్ ఇవి ఆయిల్ ఫ్రైడ్ మోమోస్ అనమాట. మంచి స్పైసీగా ఉంది. 95% ఆఫ్ ద పీపుల్ హూ విజిట్ టు ఊటీ విల్ డెఫినెట్లీ విజిట్ దిస్ ప్లేస్. పైన లేయర్ లైట్గా ఆ క్రిస్పీనెస్ ఉందన్నమాట. అండ్ లోపల ఆ చికెన్ అయితే చాలా బాగా కుక్ అయింది. హాయ్ హలో ఫ్రెండ్స్, హోప్ యూ హ్యాడ్ ఎ గ్రేట్ డే. అండ్ మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. అండ్ ఈరోజు వీడియోలో మనం ప్రజెంట్ ఇప్పుడు మనం ఊటీలో ఉన్నాం అనమాట. ప్రజెంట్ ఇప్పుడు 9th మైల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చాలా సాంగ్స్ చేశారనమాట. తెలుగులో కూడా చాలా షూటింగ్స్ జరుగుతాయి ఇక్కడ. అండ్ ఈరోజు వీడియోలో నేను మీకు ఊటీ వస్తే డెఫినెట్గా ట్రై చేయాల్సిన ఫుడ్ ఐటమ్స్ చూపిస్తాను అనమాట. రైల్వే స్టేషన్ దగ్గరలోనే డార్జిలింగ్ మోమోస్ అని ఒకటి ఉంటుంది. చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ 90% ఆఫ్ ద పీపుల్ హూ కమ్ టు ఊటీ విల్ డెఫినెట్లీ విజిట్ దిస్ ప్లేస్. అండ్ చైనీస్ ఐటమ్స్ మీకు ఇష్టమైతే డెఫినెట్గా ట్రై చేయండి. లొకేషన్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఈ చల్లని క్లైమేట్లో వేడి మోమోస్ అండ్ నూడిల్స్ సూప్ తాగితే చాలా బాగుంటుంది. సో మనం డార్జిలింగ్ మోమోస్కి వెళ్ళి అక్కడ ఉన్న ఐటమ్స్ని ట్రై చేద్దాం. వచ్చేసరికి డార్జిలింగ్ స్పైసీ మోమోస్ దగ్గరికి వచ్చామన్నమాట. ఇది ఒక చాలా ఫేమస్ ప్లేస్ ఈ యొక్క ఊటీలో. 90% ఆఫ్ ద పీపుల్ దే విల్ కమ్ టు దిస్ ప్లేస్ టు హ్యావ్ దిస్ ఫుడ్ అనమాట, డార్జిలింగ్ స్పైసీ మోమోస్. అండ్ ఇప్పుడు ఫస్ట్ వచ్చేసరికి చికెన్ మ్యాంచో సూప్. చూస్తుంటే క్లైమేట్ వచ్చేసరికి 11 degrees ఉంది. అండ్ ఈ చల్ల క్లైమేట్లో, ఈ 11 degrees క్లైమేట్లో అండ్ వేడి సూప్ని ట్రై చేద్దాం. వేడిగా ఉందన్నమాట. సూపు పొగలు కక్కుతుంది. అండ్ ఇక్కడ టెంపరేచర్ వచ్చేసరికి 11 degrees ఉంది. సో వేడి సూప్ ట్రై చేస్తున్నా. చాలా బాగుంది. మంచి ఘాటు ఉందన్నమాట. ఆ వెజిటేబుల్స్ కూడా ఈ సూప్లో బాగా బ్లెండ్ అయినాయి. చాలా బాగా బాయిల్ చేశారు. అండ్ కంప్లీట్గా ఆ వెజిటేబుల్స్లో ఉన్న ఆ టేస్ట్ కంప్లీట్గా ఈ సూప్లోకి దిగింది. చాలా బాగుంది. యూ కెన్ ఆల్సో ఫైండ్ సమ్ క్యారెట్ ఇన్ దిస్. చికెన్ మోమోస్ అండ్ చికెన్ నూడిల్స్ అండ్ చికెన్ మ్యాంచో సూప్ ఆర్డర్ చేశాను. అండ్ ప్రైజెస్ వచ్చేసరికి డీసెంట్ ప్రైజెస్. అండ్ ఈ లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఫస్ట్ ట్రై చేసిన సూప్ అయితే చాలా బాగుంది. చల్లని క్లైమేట్లో వేడి సూప్ సెట్. చేతులు అయితే గడ్డగట్టుకుపోయినాయి, బిగుసుకుపోయినాయి అన్నమాట. చాలా చలిగా ఉంది. ఈ వేడి సూప్ తాగితేసరికి అన్నీ రిలాక్స్ అయినాయి. చూస్తే ఆ కన్సిస్టెన్సీ కూడా వాటరీ కన్సిస్టెన్సీలో లేదు. చూస్తే థిక్గా. మీరు ఊటీలో వచ్చి ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. ఇట్ విల్ సాటిస్ఫై యువర్ ప్యాలెట్. అండ్ ఇప్పుడు వచ్చేసరికి మనం చికెన్ సాసీ మోమోస్ ట్రై చేస్తున్నాం అనమాట. సెజ్వాన్ సాస్లో లైక్ టోస్ట్ చేశారు. అండ్ ఇవి ఆయిల్ ఫ్రైడ్ మోమోస్ అనమాట. సెసమీ సీడ్స్ అండ్ కొరియాండర్తో గార్నిష్ చేశారనమాట. సో యూ కెన్ ఫైండ్ సమ్ సెసమీ సీడ్స్ అండ్ కొరియాండర్ ఆన్ దిస్. మోమోస్ని ట్రై చేద్దాం. చూస్తే చికెన్ స్టఫ్ అండ్ ఫస్ట్ బైట్ చికెన్ మోమోస్. మంచి స్పైసీగా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. ఆల్రెడీ దీంట్లో టాస్ చేశారు కాబట్టి ఆల్రెడీ దీని
సాస్లో టాస్ చేశారు కాబట్టి సో యూ నీడ్ నాట్ నీడ్ ఎనీ సాస్ టు ప్యాచ్ విత్ దిస్. పైన లేయర్ లైట్గా ఆ క్రిస్పీనెస్ ఉందన్నమాట. అండ్ లోపల ఆ చికెన్ అయితే చాలా బాగా కుక్ అయింది. మంచి స్పైసీగా ఉంది. ఈ చల్లని క్లైమేట్లో ఈ స్పైసీ మోమో అదిరిపోయింది. డార్జిలింగ్ స్టైల్ అనమాట. వీళ్ళు వచ్చేసి డార్జిలింగ్ నుంచి వచ్చారు, ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. చాలా బాగా ఫేమస్. 95% ఆఫ్ ద పీపుల్ హూ విజిట్ టు ఊటీ విల్ డెఫినెట్లీ విజిట్ దిస్ ప్లేస్. ఇంకో మోమో తిని మనం నూడిల్స్కి వెళ్దాం. ఇప్పుడు తిన్న సెజ్వాన్ మోమోస్ అయితే మాత్రం చాలా స్పైసీగా ఉన్నాయి. సో కోక్ తెచ్చుకున్నా. వచ్చేసరికి ఇప్పుడు చికెన్ నూడిల్స్ ట్రై చేస్తున్నాను అనమాట. మీరు కనుక స్పైసీ లవర్ అయితే డెఫినెట్గా ఇక్కడ విజిట్ చేయండి, ఎంజాయ్ చేస్తారు. ఇందాక మనం స్పైసీ సెజ్వాన్ మోమోస్ తిన్నాం కాబట్టి నేను సెజ్వాన్ నూడిల్స్ చెప్పలేదు, లేకపోతే ఇవి కూడా అదిరిపోయాయి. స్పైసీ డీసెంట్గా ఉన్నాయి, బాగున్నాయి. అండ్ ఈ చికెన్ నూడిల్స్ వచ్చేసరికి 150 రూపీస్ అనమాట. అండ్ సెజ్వాన్ మోమోస్ వచ్చేసరికి అది కూడా 160 రూపీస్. అండ్ సూప్ వచ్చేసరికి మనకి 100 రూపీస్. డీసెంట్ ప్రైసెస్. నూడిల్స్ కూడా చాలా బాగుంది, కాకపోతే కొంచెం చల్లారిపోయినాయి అనమాట. టెంపరేచర్ 11 ఉంది బయట. సో ఆ కూలింగ్కి నూడిల్స్ చాలా త్వరగా చల్లారిపోయినాయి. వేడిగా ఉంటే ఇంకా బాగుండేది. అండ్ నూడిల్స్ వచ్చేసరికి ఇవి సన్నగా ఉన్నాయి అనమాట. అండ్ మనకి ఆంధ్రాలో దొరికే నూడిల్స్లా ఉన్నాయి. అండ్ బేసిక్గా చెన్నైలో నూడిల్స్ చాలా లావుగా ఉంటాయి అనమాట. అండ్ దీంట్లో ఎగ్ కూడా వేసారనమాట ఈ నూడిల్స్లో. వెజ్జెస్ అయితే తక్కువ ఉన్నాయి, చికెన్ అండ్ ఎగ్ డామినేట్ చేస్తుంది ఈ నూడిల్స్లో. చాలా హైప్ ఉందన్నమాట ఈ ప్లేస్కి. కాకపోతే నూడిల్స్ తిన్న తర్వాత ఓవర్ హైప్ అనిపించింది. మోమోస్ అయితే బాగున్నాయి, సూప్ కూడా బాగుంది. అండ్ నూడిల్స్ ఓకే. ఈ లొకేషన్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఊటీ వస్తే డెఫినెట్గా ట్రై చేయండి. ఇక్కడ మేము ట్రై చేసిన 3 ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ సూప్ అండ్ ఈ మోమోస్ మాత్రం డెఫినెట్గా మిస్ చేయొద్దు. నూడిల్స్ అయితే ఆప్షనల్. అండ్ లొకేషన్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఫుడ్ మస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్.